వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీత. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ రోజు నేను ముందుకి ఒక మంచి ప్రొడక్ట్ రివ్యూతో వచ్చేసానండి. సో ఇప్పటికే మీరు తమ్ముళ్ళు అయితే చూసుంటారు. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో ఈజీగా మానిక్యూర్ అండ్ పెడిక్యూర్ చేసుకునే కిట్ గురించి ఒక రివ్యూ చెప్పబోతున్నానండి మన వీడియోలో. సో అది నేను మీకు చెప్పే ముందు ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మన ప్రోడక్ట్ వచ్చేసి వాడి హెర్బల్స్ నుంచి పెడిక్యూర్ మెనిక్యూర్ స్పా కిట్ అండి. ఈ కిట్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 260 రూపీస్. సో ఈ కిట్కి వచ్చి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మెనిక్యూర్కి పెడిక్యూర్కి కాంబినేషన్ కిట్ అండి. మనం కనుక ఒకవేళ ఆన్లైన్ ఒకవేళ పెడిక్యూర్ కిట్ కొనాలంటే మోస్ట్లీ సెపరేట్గానే వస్తాయి, కానీ ఇది కాంబినేషన్లో వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి 260 రూపీస్. అండ్ ఫైనల్లీ దీన్ని మనం ఎన్ని టైమ్స్ యూస్ చేసుకోవచ్చు అంటే మినిమం 4 టైమ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు అండి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఇది ఎంత రీజనబుల్ ప్రైస్లో అంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందో. ఎందుకంటే మనం బయట కనుక పార్లర్స్కి వెళ్తే పెడిక్యూర్కి మినిమం కాస్ట్ 500 పెట్టాలండి, మ్యానిక్యూర్కి 350 పెట్టాలి. అప్పుడు కానీ మనకు మంచి పెడిక్యూర్ అయితే రాదు. సో ఇందులో వచ్చేసి ప్లస్ పాయింట్ స్పా కిట్ అండి. అంటే కొంచెం ఎఫెక్టివ్గా అంటే నార్మల్ క్లాసిక్ పెడిక్యూర్ అండ్ మెనిక్యూర్ కంటే ఇది కొంచెం ఎఫెక్టివ్గా అయితే ఉంటుంది. రివ్యూస్ కూడా నేను చూసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొడక్ట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అండి. ఇందులో వాడుతున్న ఇంగ్రీడియంట్స్ చాలా మంచి ఇంగ్రీడియంట్స్. అంటే ఒక స్పాకి ఒక స్కిన్ని సూతింగ్ చేయడానికి ఎంత మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అయితే కావాలో అన్నీ ఇందులో అయితే యూజ్ చేశారండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా 5 ఎలిమెంట్స్ ఉన్న కిట్. అంటే ఇందులో 5 అయితే ఉంటాయండి. అది క్లెన్జరే కానీ స్క్రబ్బే కానీ అన్నీ కలిపి 5 ఎలిమెంట్స్ అయితే ఉంటాయండి. 5 వీటిలో కూడా ఒక దాంట్లో యూజ్ చేసి ఇంకో దాంట్లో అయితే యూజ్ చేయలేదు. అలా చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇందులో అయితే యూజ్ చేశారండి. నెక్స్ట్ దీంట్లో ఒక స్కిన్ బ్రైట్నింగ్ అవ్వడానికి, నెక్స్ట్ స్కిన్ షైన్ అవ్వడానికి, డెడ్ స్కిన్ పోవడానికి ఏమైతే ఇంగ్రీడియంట్స్ మనకైతే తెలుసో అన్నీ యూజ్ చేశారు. దాంతోపాటు ఎక్స్ట్రా కొన్ని మంచివి, ఎగ్జాంపుల్ వాల్నట్స్ పౌడర్, అలాగే టర్మరిక్ మనకు తెలుసు, పసుపు మనం యూజ్ చేస్తాం, కానీ దాని ఎక్స్ట్రాక్ట్ని అయితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఆ ఎక్స్ట్రాక్ట్ని ఇందులో యూజ్ చేశారు. జజోబా ఆయిల్ యూజ్ చేశారు, అట్లాగే షీ బటర్ యూజ్ చేశారు, కోకో బటర్ యూజ్ చేశారు. అట్లా మంచి మంచి హై లెవెల్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇందులో యూజ్ చేశారండి. అందుకని చెప్పి నేను ఈ కిట్ అయితే తీసుకున్నాను. సో ఓవరాల్గా ఈ రేట్కి ఇది చాలా మంచి కిట్ అనే చెప్పొచ్చు. ఇది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి అసలు ఏమున్నాయి ఇందులో ఏంటి అన్నది. సో లేట్ చేయకుండా ఓపెన్ కూడా చేసి చూసేద్దాం. సో దీన్ని ఓపెన్ చేసినాక ఫస్ట్ లుక్ అయితే చాలా ఇంప్రెసివ్గానే వచ్చిందండి. చూడడానికి కొంచెం మనకు ఫస్ట్ లుక్ అనేది ఎప్పుడైనా బాగుంటేనే కదా ఓకే ప్రోడక్ట్ బాగుందా అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది కదా. సో అట్లాగే నాకు చూడగానే కొంచెం మంచిగానే అనిపించింది ఓపెన్ చేయగానే. సో అట్లాగే ఇది ఎంత లుక్ ఉన్నా కూడా మనకు అసలు యూజ్ చేసే ప్రాసెస్ కూడా మనకు తెలియాలి కదా. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్పే చెయ్యాలి అన్నది ఒక రూల్ అయితే ఉంటుందండి ఇలాంటి కిట్స్ మనం యూజ్ చేసినప్పుడు. దాని ఇన్స్ట్రక్షన్స్ వచ్చి కంప్లీట్గా ఈ బాక్స్ మీద ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఏమి యూజ్ చేయాలి, సెకండ్ స్టెప్ ఏంటి, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, డైరెక్షన్స్ ఏంటి, అంటే ఎట్లా యూజ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ కనుక ఒక మసాజ్ చేస్తున్నప్పుడు మనం ఏ మోషన్లో పర్టికులర్గా యూజ్ చేయాలి అన్నది అన్నీ కంప్లీట్గా దీని మీద రాసి అయితే ఉన్నాయండి. అట్లాగే ఒక్కొక్క ప్రొడక్ట్లో ఏ అయితే ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో యూజ్ చేస్తారో అవి కూడా ఇందులో కలిపే ఉన్నాయండి. విత్ పిక్చర్స్ కూడా ఉన్నాయండి. సో మనకంటే ఈజీగా అర్థం కావాలని. నెక్స్ట్ ఎంత టైంలో చేయాలి అంటే ఇప్పుడు కనుక మనం ఒక స్క్రబ్ని ఒక 1 అవర్ పాటు కంటిన్యూగా అయితే చేయకూడదు. ఎందుకంటే దానికి స్కిన్ మీద ఇంపాక్ట్ అయ్యే చాలా ఛాన్సెస్ ఉంటాయి. అందువలన ఏ ప్రోడక్ట్ ఎన్ని మినిట్స్ చేయాలో కూడా దీని మీద క్లియర్గా రాసి ఉందండి. సపోజ్ ఒక ప్రోడక్ట్ 5 మినిట్స్ యూజ్ చేయాలంటే 5 మినిట్స్ అని, 20 మినిట్స్ యూజ్ చేయాలంటే 20 మినిట్స్ అని క్లియర్గా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ అయితే రాసి ఉన్నాయండి. సో లేట్ చేయకుండా మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ ఏంటి అనేది కూడా నేను చూపించేస్తాను. ఇందులో ఉన్న ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫుడ్ క్లెన్జర్ అండి. సో ఈ ఫుడ్ క్లెన్జర్ అన్నది విత్ గ్రేప్ సీడ్ ఆయిల్ అట్లాగే ఆరెంజ్ పీల్ ఎక్స్ట్రాక్ట్తో అయితే వస్తుందండి. అట్లా ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ 2. అట్లాగే ఈ 2 కాకుండా చాలా అడిషనల్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఉంటాయండి. కానీ ఈ రెండింటిని హైలైట్ చేసి ఇందులో అయితే యూజ్ చేశారు. దీని నెట్ క్వాంటిటీ వచ్చేసి 30 గ్రామ్స్ అండి. అంటే ఈ బాక్స్లో ఒక 30 గ్రామ్స్ ఆఫ్ క్లెన్జర్ క్రీమ్ అయితే ఉంది. దీన్ని మీరు ఈజీగా 4 టైమ్స్ అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. సో దీన్ని కూడా ఓపెన్ చేసి ఎట్లా అప్లై చేయాలో దీన్ని కూడా నేను చూపించేస్తాను. ఈ ఫుడ్ క్లెన్జర్ అన్నది మనము అప్లై చేసి 5 మినిట్స్ అయితే మనం క్లెన్జింగ్ అయితే చేయాలండి. అంటే అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఓపెన్ చేసి అసలు ఎలా ఉందో కూడా చూద్దాం. ఫస్ట్
ఓపెన్ చేయగానే ఇట్లా బాడీ స్టిక్కర్తో అయితే వస్తుందండి కంప్లీట్గా. సో సీల్ అండి, అంటే బాడీ సీల్తోనే వస్తుంది, బ్రాండ్ పేరు దీని మీద అయితే ఉంది. సో దీని అయితే ఓపెన్ చేద్దాం. సో ఫైనల్గా నేనైతే ఓపెన్ చేశాను, మీరే చూడండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక జెల్ ఫామ్లో అయితే ఉంది. క్లెన్జింగ్ కదండి, క్లెన్జర్ కంపల్సరీ ఇట్లాగే ఒక లోషన్ అంటే ఒక వాటర్గానే ఉంటుందండి చూడడానికి. ఇలా మనం క్లెన్జింగ్ అయితే చేసుకోవాలి. సో 5 మినిట్స్ మినిమం అయితే మనం చేయాలండి. సో ఈ క్లెన్జింగ్ వల్ల మెయిన్ అంటే అసలు ఏంటి బెనిఫిట్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుందండి. ఆ స్కిన్ మనకి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుందో ఆ స్కిన్ అనేది చాలా షైనింగ్ అయితే కనిపిస్తుందండి. సో అట్లాగే ఫ్యాటిగ్ అంటే కనుక మీ చర్మంలో ఎక్కడైనా అంటే మీ ఆ పోర్షన్లో ఎప్పుడైనా మీకు కొంచెం ఫ్యాట్ ఉంది, చాలా లావుగా ఉంది అనుకున్నా కూడా దాని మీద చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి స్ట్రెస్ రిలీవర్ అండి. మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దీన్ని అప్లై చేసినప్పుడు. అంటే మీకు ఇలా మనం అప్లై చేసుకుంటున్నప్పుడు మనకు కొంచెం రిలాక్సేషన్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో సేమ్ అండి. సో క్లెన్జింగ్ యొక్క మెయిన్ పాయింటే ఇవి. అసలు ఎందుకు అప్లై చేయాలి అంటే కనుక నేను కొంచెం వాటర్ డ్రాప్స్ అయితే యాడ్ చేశాను. సో ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు మనం అప్లై చేసుకున్న తర్వాత చక్కగా దీన్ని వాష్ చేసేసుకోండి. సో నేనైతే వాష్ చేసుకున్నా. ఇలా వాష్ చేసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్లోకి అయితే వెళ్దామండి. సో ఇందులో మనం యూజ్ చేయాల్సిన నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే స్క్రబ్ అండి, ఫుడ్ స్క్రబ్. సో నేనైతే స్క్రబ్ ఓపెన్ చేస్తాను అండి. ఫుడ్ స్క్రబ్, ఈ స్క్రబ్ వచ్చేసి లెమన్ గ్రాస్ ఆయిల్ అండ్ ఫెనిగ్రిక్ పౌడర్తో అయితే వస్తుందండి. సో దీంట్లో వెయిట్ కూడా 30 గ్రామ్సే. సో దీన్ని కూడా మీరు హ్యాపీగా 4 టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. సో స్క్రబ్ అయితే ఇట్లా ఉంటుందండి. సో మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి లైట్ ఎల్లో కలర్కి చిన్న చిన్న గ్రనులాస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే స్క్రబ్కి ఎప్పుడైనా గ్రనులాస్ ఉంటేనే అది చాలా ఎఫెక్టివ్గా స్క్రబ్ అయితే చేస్తుందండి. సో ఈ స్క్రబ్ని అసలు మెయిన్గా మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే స్క్రబ్ ఎప్పుడు మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఎస్పెషల్లీ పెడిక్యూర్ చేస్తున్నప్పుడు మన ఫుట్కి అంటే కాలు బ్యాక్ సైడ్ ఎక్కువ డెడ్ స్కిన్ అయితే ఉంటుంది. ఆ డెడ్ స్కిన్ కంప్లీట్గా పోవాలి అంటే కంపల్సరీ స్క్రబ్ అయితే ఉండాలండి. సో ఇది నేను అసలు మీకు ఈ స్క్రబ్ కూడా చూపిస్తాను ఎట్లా అనేది. సో ఆల్రెడీ మనం క్లెన్స్ చేసుకున్న స్కిన్ కదండి, ఇది కొంచెం స్మూత్గానే ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం స్క్రబ్ కూడా చేసుకుందాం. దీన్ని కంపల్సరీ మనం ఇట్లాగా సర్క్యులర్ మోషన్లోనే చేయాలండి. ఇట్లా చేస్తున్నప్పుడు మీకు కనిపిస్తుంది కదా గ్రనులాస్ అవన్నీ మనకి చాలా రఫ్గా అయితే మన చేతికి తగులుతూ ఉంటాయి. అప్పుడే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతున్నట్లు. సో నేనైతే ఇట్లా మొత్తం అప్లై చేస్తున్నాను. చాలా వరకు డెడ్ స్కిన్ని మొత్తం చాలా బాగా రిమూవ్ చేస్తుందండి ఈ స్క్రబ్. ఇది పెడిక్యూర్ అండ్ మెనిక్యూర్ అనే కాదు, మనం ఫేషియల్ చేసుకుంటున్నప్పుడన్నా లేదా ఫేస్ క్లీనప్ చేసుకుంటున్నప్పుడన్నా కంపల్సరీ స్క్రబ్ అయితే యూజ్ చేస్తారండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ రిమూవ్ అయినప్పుడే ఆ గ్లో, ఆ న్యాచురల్ అండ్ మంచి స్కిన్ రావడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే హెల్తీ స్కిన్ రావాలి అంటే ఆ డెడ్ స్కిన్ అయితే కంపల్సరీ పోవాలండి. నెక్స్ట్ వచ్చి స్కిన్ని చాలా స్మూత్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు అలా ఇది అప్లై చేస్తాం మీకు తెలుస్తుంది, నాకైతే చాలా బాగా తెలుస్తుందండి. క్రీమ్ అంతా చాలా స్మూత్గా ఉంది, ఆ గ్రనులస్ అయితే ఇట్లా తగులుతూనే. అండ్ సెకండ్ థింగ్ వచ్చి దీని స్మెల్ చాలా బాగుందండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. జజోబా ఆయిల్ అయితే ఇందులో ఉందండి. జజోబా ఆయిల్ ఎప్పుడైనా కూడా చాలా మంచి ఫ్రాగ్రెన్స్ అయితే ఇస్తుందండి. దీన్ని మనం కంటిన్యూస్గా 5 మినిట్స్ పాటు చేయాలండి. అది కూడా సర్క్యులర్ మోషన్లో చాలా జెంటిల్గా, ఇష్టం వచ్చినట్టు స్క్రబ్ చేయకండి. సర్క్యులర్ మోషన్లోనే చాలా జెంటిల్గా అయితే స్క్రబ్ చేయండి. ఇలా 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మొత్తం స్క్రబ్కి మనం యూజ్ చేసిన క్రీమ్ మొత్తం మన స్కిన్లోకి అయితే అయిపోతుందండి. ఇట్లాగా మీరు చూడండి, మనం అప్లై చేసినప్పుడు ఎంత క్రీమ్ అయితే పైన ఉందో ఇప్పుడైతే మొత్తం అంతా అబ్జర్వ్ అయిపోయింది. క్రీమ్ అయితే ఏం లేదు, ఇట్లా అయిపోతుందండి. కేవలం గ్రనులస్ మాత్రమే ఉంటాయి మీకు. సో ఇలా అయిపోయిన తర్వాత చక్కగా కొంచెం వాటర్ వేసి మళ్ళీ రౌండ్గా సర్క్యులర్ మోషన్లో ఇలా స్క్రబ్ చేసుకుని దీన్ని వాష్ చేసుకోండి. సో నేనైతే వాష్ చేసుకొచ్చేసాను. ఇప్పుడు వచ్చి మనం థర్డ్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోదాం, అంటే స్టెప్ 3. ఇది ఫుడ్ క్రీమ్, ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి క్లవ్ ఆయిల్ అలాగే శాండిల్వుడ్తో వస్తుందండి. శాండిల్వుడ్ అయితే నిజంగా చాలా బాగా స్కిన్ మీద మనకి యూజ్ అవుతుంది. మీరు ఇప్పుడు కనుక మన మైసూర్ శాండిల్ సోప్లో వాటిలో కూడా ఈ శాండిల్వుడ్ అనేది కొంచెం లిక్విడ్ అయితే కలుస్తుందండి, అందుకని చెప్పి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో అట్లాగే ఇందులో కూడా శాండిల్వుడ్
ఆ ఆయిల్ అనేది ఇందులో కలిసిందండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి కూడా 30 grams వెయిట్తోనే వస్తుంది. ఇది కూడా లైట్ ఎల్లో కలర్లో వస్తుందండి. ఇట్లా అప్లై చేసుకోవాలి. సో ఈ ఫూట్ క్రీమ్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి టైం అయితే లేదు, ఇది మీ ఓపిక అండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా మనకి రిలాక్సేషన్ క్రియేట్ చేయడానికి ఈ ఫూట్ క్రీమ్ అన్నది. అట్లాగే దీని మెయిన్ అసలు పర్పస్ ఆఫ్ ద ఫూట్ క్రీమ్ ఏంటంటే మీకు ఇప్పుడు లెగ్స్కి అంటే మీ ఫూట్కి క్రాక్స్ అయితే ఉంటాయి కదా, సో ఆ క్రాక్స్ రిమూవ్ చేయడానికి, అట్లాగే ఒక స్కిన్కి ఒక మాయిశ్చర్ క్రియేట్ చేసి ఒక లైఫ్ క్రియేట్ చేయడానికి ఈ క్రీమ్ అండి. సో దీన్ని మీరు ఎంతసేపు అని అప్లై చేసుకోవచ్చు. మీకు ఓపుకుంటే 20 minutes హాఫ్ అన్ అవర్ కూడా చేసుకోవచ్చు చక్కగా. సో అండ్ మోర్ వచ్చి దీన్ని కేవలం మెనిక్యూర్ పెడిక్యూర్ చేస్తున్నప్పుడే కాదండి, మీకు ఓపిక ఉంటే డైలీ స్నానం తర్వాత కూడా దీన్ని హ్యాపీగా క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. ఇది కైండ్ ఆఫ్ మాయిశ్చరైజరే. సో ఇదండి నెక్స్ట్ స్టెప్. సో దీన్ని చక్కగా మనం ఇట్లా అయితే అప్లై చేసేసుకుందాం. ఇది కూడా చాలా మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుంది. మీకు ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రోడక్ట్ వల్ల అయితే మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరండి. నేనైతే లైవ్గా దీన్ని అప్లై చేసి ఆ ఫీల్ని అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. లిటరల్గా వాసన అయితే నాకు చాలా బాగా ఆ ఫ్రాగ్రెన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుందండి మీకు. అంటే దీనివల్ల వచ్చే రిజల్ట్ వచ్చి మనకి ఎండ్ రిజల్ట్, కానీ అప్లై చేస్తున్నప్పుడు కూడా మనకు ఒక మంచి రిఫ్రెషింగ్ ఫీల్ వస్తేనే కదా ఆ ప్రోడక్ట్ మీద మంచి ఒపీనియన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో నాకైతే అట్లా అనిపిస్తుంది. ఇట్లా కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి, అదే మాస్క్. ఎప్పుడైనా కూడా ఒక స్క్రబ్ కానీ ఒక క్లెన్జింగ్ కానీ చేసినప్పుడు నెక్స్ట్ ఆ మాస్క్ పడితేనే దాని ఎఫెక్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడు దీనికైతే నేను మాస్క్ అప్లై చేయబోతున్నాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మాస్క్ అండి, ఫుట్ మాస్క్. ఇది కూడా సేమ్ లైట్ క్రీమ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లోనే ఉంది. దాంతోపాటు దీనికి కొంచెం ఆయిల్స్ అయితే దీంతో పాటు ఉన్నాయండి. మీరు చూసినట్లయితే క్రీమే కాకుండా కొంచెం ఆయిల్ కూడా దీంతో పాటు ఉంది. చూడండి, మీరు తెలుస్తుంది కదా, కొంచెం ఆయిలిష్గా అయితే ఉంది. సో దీన్ని మనం మాస్క్ రూపంలో దానికైతే అప్లై చేసేయాలి. ఇప్పుడు దాకా మనం చేసిన ప్రాసెస్కి ఎఫెక్టివ్గా ఉండాలంటే. సో ఇప్పుడు నేనైతే అప్లై చేసేస్తాను. ఒక కైండ్ ఆఫ్ కోటింగ్లో అయితే అప్లై చేసేసుకోండి. సో ఇట్లా అప్లై అయితే చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత మినిమం మీరు 20 minutes అయితే వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇది కంప్లీట్గా డ్రై అవ్వాలి కదా. సో ఇట్లాగా మనం ఇప్పటికైతే 20 minutes అయితే అయిపోయిందండి. మీరే చూడండి, ఇది కంప్లీట్గా క్రీమ్ అయితే అబ్జర్వ్ అయిపోయింది. అట్లాగే కొంచెం డ్రై అయితే అయిపోయిందండి, ఇట్లా ప్యాచెస్గా అయితే వచ్చేసింది డ్రై అయ్యి. సో ఇట్లా అయిపోయిన తర్వాత చక్కగా మీరు వాటర్తో దీన్ని వాష్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా నేను చెప్తాను. సో నేను వాష్ చేసుకైతే వచ్చేస్తాను. సో ఇదిగోండి, కంప్లీట్గా వాష్ అయితే చేసుకొచ్చేసాను నేను. డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి నెయిల్ కర్టికల్ ఆయిల్ అండి. బేసిక్గా ప్రొఫెషనల్ పార్లర్స్లో కొన్నిట్లో ఎట్లా వస్తుందంటే కిట్లో ముందే కర్టికల్ క్రీమ్ అయితే వస్తుందండి, దాన్ని అప్లై చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. కానీ ఈ కిట్లో ఎట్లా వచ్చిందంటే మొత్తం మనం కంప్లీట్గా ప్రాసెస్ అయిపోయిన తర్వాత కర్టికల్ ఆయిల్ అప్లై చేసేలా వచ్చింది. బేసికల్గా క్రీమ్ కూడా రాలేదు మనకి, ఇది కర్టికల్ ఆయిల్ వచ్చింది. ఈ ఆయిల్ వచ్చి ఇట్లా లిక్విడ్ ఫామ్లో అయితే ఉంటుందండి. దీనిలో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జోజోబా ఆయిల్, అంటే ఒక మంచి ఫ్రాగ్రెన్స్ని ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇది ఎందుకు యూజ్ చేయాలంటే నెయిల్స్ చాలామందికి డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, కొంతమందికి అనీవెన్గా ఉంటాయి, సెకండ్ వచ్చి చాలామందికి డర్ట్తో ఉంటాయి కదా, అవన్నీ పోయి ఒక రకమైన ఒక మంచి షైన్, ఒక నెయిల్స్కి ఒక లైఫ్ క్రియేట్ అవ్వడానికి. అట్లాగే కొంతమందికి నెయిల్స్ సరిగ్గా ఎదగవండి, వెంటనే కొంచెం పెరిగి వెంటనే విరిగిపోతూ ఉంటాయి కదా, బ్రేక్ అయిపోతూ ఉంటాయి కదా. ఇవి అప్లై చేయడం వల్ల నెయిల్ కొంచెం స్ట్రాంగ్గా అవుతాయండి నెయిల్స్. సో అందుకని దీని అయితే మనం అప్లై చేస్తాము. సో దీన్ని కూడా నేను మీకు అప్లై చేసి అయితే చూపిస్తాను. దీనికైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. బేసిక్గా వేరే ఆయిల్స్ అయితే మనం కాటన్ తీసుకుని డిప్ చేసి చేయాలి కదా, దీనికైతే ఏం అక్కర్లేదు. హ్యాపీగా రోల్ ఆన్ అయితే వచ్చిందండి పైన. సో సింపుల్గా మన నెయిల్ మీద ఈ రోల్ ఆన్ పెట్టి ఇట్లా అంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా ఇదైతే అప్లై అయిపోతుందండి. చూడండి, మీకే తెలుస్తుంది కదా ఇలాగా డిఫరెన్స్. ఇట్లా అప్లై అయితే అయిపోతుంది. మీరు సైడ్స్ కూడా అప్లై చేసుకోండి, డెడ్ స్కిన్ ఉంటే అయినా పోతుంది. అట్లాగే నెయిల్ చాలా స్ట్రాంగ్గా అన్ని ఆస్పెక్ట్స్లో అయితే పెరుగుతుందండి, అలాగే మంచి షైన్గా కూడా ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత చక్కగా దీని మీద ఒక మంచి ఫింగర్ టిప్తో ఒక మసాజ్లా ఇచ్చేయండి. ఇవి దీనికి కంప్లీట్గా స్కిన్కి పట్టి మంచి షైన్ అయితే వస్తుంది నెయిల్.
ఇలా అప్లై చేసి అది అబ్జర్వ్ అయ్యేదాకా వదిలేసేయండి. మీరు దీన్ని వాష్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ ప్రోడక్ట్ రివ్యూతో మన వీడియో అయితే అయిపోయిందండి. హోప్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు దీన్ని ఎట్లా యూజ్ చేయాలి, దీనిలో ఉన్న స్టెప్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా నేనైతే చూపించడానికి ట్రై చేశానండి. కాకపోతే దీన్ని పెడిక్యూర్గా చూపించుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉండేది. కాకపోతే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పి చాలా షార్ట్గా నేను హ్యాండ్కి అప్లై చేసి చూపించాను. ఎండ్ ఆఫ్ ద డే ఇది ఏంటి, ప్రోడక్ట్ ఏంటి, దీని రివ్యూ ఏంటి, మీకు ఎట్లా రీచ్ అవుతుంది అన్నదే కదా ఇంపార్టెంట్. సో అదే రీజన్ మీద నేను దీన్ని అయితే చూపించేశానండి. సో హోప్ మీకు ఈ ప్రోడక్ట్ రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం. ఎందుకంటే నేను చేయబోయే మరిన్ని చాలా వీడియోస్ అని మీరు చూడాలి కదా, చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. థ్యాంక్ యూ, బాయ్.